హాయ్ అండి. నేను ఇవాళ మీకు చేపల పులుసు చూపిస్తున్నా అండి ఎలా అనేది. ఫస్ట్ దీనికి కావాల్సినవి ఆనియన్స్, టమాటోస్ అండ్ కొత్తిమీర, కరివేపాకు. ఇవి ఆయిల్‌లో మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. నేను మీకు డైరెక్ట్‌గా చూపిస్తున్నాను. ఇవి ఆయిల్‌లో ఫ్రై చేసుకొని, ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండి కొంచెం. ఇది యాడ్ చేసి కొంచెం లైట్ బ్రౌన్ షేడ్కి వచ్చేదాకా, లేదు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకైనా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కలుపుతూ ఉంటే అవి త్వరగా ఫ్రై అవుతాయండి. లేదు మూత పెట్టినా కానీ కొంచెం ఫ్రై అవుతాయి. అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే నేను కొంచెం పులుసు పోసుకుంటానండి. పులుసు పోసుకొని దానికి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. నేను వచ్చేసి ఇందులో ఈ చేపల్లోనే మామిడికాయ కూడా యాడ్ చేస్తానండి. మనం వేసే చింతపండు, ఈ మామిడికాయ పులుపు 2 ఈక్వల్‌గా యాడ్ అయ్యి చేపల పులుసు చాలా టేస్టీగా వస్తది. చూస్తున్నారు కదండీ, అలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. అలా సెపరేట్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఈ పులుసు యాడ్ చేసి దాంట్లోనే దానికి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ మరిగే వరకు మనం కొంచెం కుక్ చేయాలండి. దీంట్లోనే ముందే నేను ఈ కారం అండ్ సాంబార్ కారం 2 యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను ముక్కల్లో కలిపి ఉంచేసేసాను. దానికి సరిపడా కలిపాను. మళ్ళీ ఇక్కడ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను సాంబార్ కారం అండ్ కారం. ఇవి యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పులుసు యాడ్ చేస్తానండి నేను ఇప్పుడు. చూసారు కదండి, ఆయిల్ సెపరేట్ అయింది. ఇలా బాగా మగ్గే వరకు ఉంచి, ఇలా మగ్గితే ఏంటంటే ఫ్లేవర్స్ అనేది ఫిష్కి బాగా పడుతుందండి. ఆ ఫిష్కి ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అయినప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. కొంతసేపు అలా ఉంచానండి నేను. అవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో పులుసు పోసి, పులుసు అనేది తెరలేదాకా ఉడకబెట్టాలి మనము. చూస్తున్నారు కదండి, పులుసు యాడ్ చేశాను. ఆ పులుసు బాగా ఆనియన్స్కి, టమాటాస్కి బాగా పట్టాలి. అవి బాగా కుక్ అయ్యేదాకా మనం ఉంచితే చేపలకి బాగా పడతాయి. చేపలు అనేది మనం ముందే యాడ్ చేసుకోకూడదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు. ఇది నేను నా స్టైల్లో చేస్తున్నాను. దీంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి కొంతసేపు మూత పెట్టి పక్కన ఉంచాలండి. అవి బాగా కుక్ అవుతాయి. చూస్తున్నారు కదండి, నేను ఎలా కంప్లీట్గా కలుపుతున్నాను. అలా బాగా అవి కుక్ అయ్యే వరకు ఉంచి తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని, ఆ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి చిన్న చిన్నగా. అన్నీ ఒకేసారి యాడ్ చేయకుండా 1 బై 1 నిదానంగా యాడ్ చేసుకోవాలి. ఇలా 1 బై 1 యాడ్ చేసుకొని వాటిని మనం గరిటెతో తిప్పకూడదండి. గరిటెతో తిప్పితే ఆ ముక్కలు అనేవి చిదిరిపోతాయి. మనం ఆ ముక్కలు 1 బై 1 యాడ్ చేసి ఆ వాటర్లో ఆ బౌల్ని మనం అటు ఇటుగా కుదిలించాలండి. మనం హ్యాండ్తో స్పాచులాతో అటు ఇటు తిప్పకుండా మనం హ్యాండ్తో మూవ్ చేయాలి బాండీని. అలా మూవ్ చేస్తే ఆ ముక్కలు సెట్ అయిపోతాయి అటు ఇటు. ఇవి సెట్ అయిన తర్వాత కొంతసేపు ఉడకనిస్తే అవి చాలా త్వరగా కుక్ అయిపోతాయండి ఫిషెస్ అనేవి. చూసారు కదండి నేను ఎలా పెడుతున్నానో. అవన్నీ 1 బై 1 పెట్టేసిన తర్వాత అవన్నీ యాడ్ చేసి
నేను వచ్చేసి 1 kg ఫిష్ తీసుకున్నానండి. ఈ ఫిష్ మీకు ఈ ఫ్రెషా కాదా అనేది ఉడికేటప్పుడు క్లియర్గా అర్థమైపోతుందండి. చూసారు కదండి, అన్నీ యాడ్ చేసి నేను ఇప్పుడు దాన్ని అటు ఇటు కొంచెం కుదిలిస్తానండి సరిపడా. ఇలా సెట్ చేసిన తర్వాత అది కొంతసేపటికి త్వరగా ఒక 5 to 10 minutesలో ఉడికిపోతుందండి ఫిష్. అది ఫ్రెష్ ఫిష్ అయితే చూడండి ఉబ్బినట్టుగా వస్తుంది. అలా వస్తే అది ఫ్రెష్ ఫిష్ అండి. లేదు ఉబ్బకుండా ఉంటే అది ఫ్రెష్ కాదు, నిల్వ ఉంచింది అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుందండి. దీంట్లోనే నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి మా పాప ఎలా గోల్ చేస్తుందో వచ్చి మధ్యలో. అలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం ముక్కలు అడ్జస్ట్ చేయాలండి అటు ఇటు. చూసారు కదండి ఆయిల్ సెపరేట్ అయిపోతుంది, ఫిష్ కూడా